హాయ్, ట్రెండింగ్ ఓనర్ ఛానల్కు స్వాగతం. ఈరోజైతే నేను మీకు ఒక మంచి వీడియో ద్వారా నేను మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీడియోలో మీకు అందరికీ కూడా దొరుకుతుంది. అదేంటంటే సమ్మర్లో ఎక్కువగా మనము వాటర్ అనేది యూజ్ చేస్తాము. ఆ యూజ్ చేసేటువంటి వాటరు ప్రతి ఒక్కరు కూడాను ఎక్కడికి ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, లేకుంటే జర్నీలో ఉన్నా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడాను మనము ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ స్టోర్ చేసేటువంటి వాటర్ బాటిల్ అనేది మనం వాడుతూ ఉంటాం. అయినా కూడా మనకు టైం లేక అది క్లీన్ చేయకుండా 2 months 3 months అలా అవుతుంది. అలాంటప్పుడు ఆ బాటిల్ని ఒక్కసారి మనము మూత తెరిచి, అంటే మనం తాగేటప్పుడు కానీ ఓ తర స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, వాటర్ బాటిల్ స్మెల్. ఆ దుర్వాసన అనేది పోవాలంటే నేను చెప్పేటువంటి కొన్ని చిట్కాలతో శుభ్రం చేస్తే ఆ దుర్వాసన అనేది పోతుంది. అదే ఈరోజు వీడియో. ఈ వాటర్ బాటిల్స్లో నిత్యం నీళ్లు ఉంటాయి కాబట్టి అవి తరచూ దుర్వాసన అనేది వస్తూ ఉంటాయన్నమాట. మనం ఏం చేయాలి? ఈ దుర్వాసన అనేది త్వరగా పోవాలంటే చిన్న చిట్కాలు అనేవి పాటిస్తే చాలు. ఆ దుర్వాసన నుండి మనము తప్పించుకోవచ్చు అన్నమాట. ఆఫీసులకు, స్కూళ్ళకు వాటర్ బాటిల్స్ని తీసుకెళ్తారు. వాటిలో ఉండే నీరు బాటిల్ అనేది ఎప్పుడూ తడిగానే ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడము చాలా అవసరము. నీటిని, వాటర్ బాటిల్స్ అనేవి తాజాగా శుభ్రంగా ఉంటేనే మనకు తాగడానికి బాగుంటుంది. అలాంటప్పుడు వాసన వస్తూ ఉంటే మనం ఆ వాటర్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ని కూడా సరిగా తాగలేమన్నమాట. ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు తాగుతాము, క్లీన్ చేస్తాము అని అనుకుంటారు. అయినా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో బోలెడన్ని పనులతో మనం మర్చిపోతాం అన్నమాట. అలా మర్చిపోతూ ఉంటాము. అలా చేయకూడదు. అప్పటికప్పుడు బాటిల్స్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకు హెల్త్ అనేది బాగుంటుంది. అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ వాటర్ నుంచి మనకు ఎన్నో సమస్యలు అనేవి వస్తాయన్నమాట. క్రమం తప్పకుండా శుభ్రం చేయడము చాలా అవసరము. వాటర్ బాటిల్స్ తాజాగా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం. అయితే తరచూ వాటర్ బాటిల్ దుర్వాసన వస్తూ ఉంటాయి కదా, చేతితో తాకితే జిడ్డుగా అనిపిస్తుంది లోపల నుంచి. అలాంటి వాటర్ బాటిల్స్ను తరచూ శుభ్రం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, స్టీల్ వాటర్ బాటిల్స్ నుంచే ఎక్కువగా దుర్వాసన అనేది వస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు కదా. ఎలా శుభ్రం చేయాలో మీకు తెలుసా? ఇప్పుడు సబ్బు నురగా ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్లో ఉండే వాటర్ బాటిల్స్లోని ఏర్పడేటువంటి బ్యాక్టీరియా అనేది ఎంతో హానికరమైనటువంటి బ్యాక్టీరియా. కాబట్టి ప్రతిరోజు వాటిని కడగాల్సిన అవసరం అనేది ఉంది. లేకపోతే దుర్వాసన అనేది వచ్చి మనకు వాటర్ కూడా అందులో నుంచి తాగాలనిపించదు అనమాట. బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి గోరువెచ్చని నీరు తీసుకొని అందులో సబ్బును వేసి నురగ వచ్చేలా చేయాలన్నమాట. తర్వాత ఆ నీటిని బాటిల్లో వేసి బ్రష్తో లోపల భాగాన్ని బాగా రుద్దాలి. తర్వాత బాటిల్ కింద పెట్టి ఆ నీటితో చాలాసార్లు శుభ్రం చేయాలన్నమాట. లేకపోతే సబ్బు అనేది అందులో ఉండిపోయి మనకు ఆ వాసన కూడా క్రమేపీ వస్తుంది. బాగా కడగాలి. అదేవిధంగానే సబ్బు నురుగుతో ఈ విధంగా చేయవచ్చు. వేడి నీళ్ళు, సబ్బు నురుగు ఉపయోగించి. అదే కాకున్నట్ల బేకింగ్ సోడా అనేది మీకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది కదా. బాటిల్ దుర్వాసనను పోగొట్టడంలో ఈ బేకింగ్ సోడా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం మీరు వాటర్ బాటిల్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, దాని తర్వాత గోరువెచ్చని నీరు, ఈ 2 కూడా కలపాలన్నమాట. కలిపి పైన మూత పెట్టాలి. మూత పెట్టి బాగా దాన్ని పైకి కిందకి ఇలా కదిలించాలన్నమాట. కాసేపు అలా చేయాలి. తర్వాత శుభ్రమైనటువంటి నీటితో కడిగితే ఆ దుర్వాసన అంతా కూడా త్వరగా వెళ్ళిపోతుంది. అదేవిధంగానే ఇంకొక చిట్కా చెప్తాను మీకు. నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ రసంతో. ఇది ఒక నిమ్మ చిట్కా అన్నమాట. నిమ్మకాయ
తో ఈ క్లీన్ చేయడం అనేది చాలా బాగుంటుంది. ఇది కూడాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లాస్టిక్ బాటిల్ని శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించడము చాలా మంచిది. కొద్దిగా నిమ్మరసము బాటిల్లో వేసి నీరు కూడా అందులో వేయాలన్నమాట. మూత పెట్టి నీటిని బాగా షేక్ చేయాలి. ఇట్లా షేక్ చేసినటువంటి తర్వాత శుభ్రంగా బాటిల్ను కడగాలి. దీనివల్ల దుర్వాసన అనేది పోతుంది. అలాగే ఉప్పు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మనము ఉప్పు కూడా ఇందులో నీటిలో ఉప్పు వేసి ఇలా మనము బాటిల్ని మూతపెట్టి బాగా షేక్ చేసి కాసేపు వదిలేయాలి. తర్వాత మంచినీటితో కడిగేస్తే దుర్వాసన అనేది ఈ ప్లాస్టిక్ బాటిల్స్కు నిమ్మకాయ తర్వాత ఉప్పు దీంతో కూడా పోయేటువంటి అవకాశం ఉంది. నా వీడియో అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.